అందరికీ నమస్తే. మైనర్లు అంటే మొత్తం మైనర్లు 50 మంది మైనర్లు ట్రాప్ హౌస్ పార్టీ చేసుకురట. ఇక అదంతా ఇంగ్లీష్ ఇచ్చారు కానీ నాకు అర్థమైన లెక్కలు నేను చెప్తా. మొయినాబాదులు అంటే ఒక ఫామ్ హౌస్ చూసుకురట. ఆయన ఇన్స్టాగ్రామ్లో పెట్టినాడ పోస్టు. మా హోటల్ అంటారా, ఫామ్ హౌస్ అంటారా, లేకపోతే క్లబ్ అంటారా, ఏదో రకంగా కానీ మా దగ్గరికి వస్తే మాత్రం ఎంజాయ్ మామూలుగా ఉండదు, అందరు మా దగ్గర రారి అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే, ఈ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఈ చాటింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఈ ఇన్స్టాగ్రామ్లో ఒక గుంపు లెక్క అయ్యి 50 మంది వచ్చారంట. మనిషికి 1600 రూపాయలంట. ఒక మనిషికి ఎంట్రీ ఫీజు 1600, ఇద్దరు జంటకు వస్తే 2500 రూపాయలు అని పెట్టిండట. పైసలు పెద్ద లెక్క. తల్లి ఎంతమంది అంటే పైసలు కరవా పాడైపోయిన డబ్బు గల దగ్గర. ఇక పోయినట 50 మంది పోయినట. 50 మంది పోయి అలా మొత్తం పాస్ తీసుకొని లోపలికి పోయినాక ఇక నా సామి రంగా అలాగా తల్లి నన్ను చూడు నా అందం చూడని పాట వేసుకున్న పాట వేసుకొని ఇక డీజేలు పెట్టుకొని పాట వేసుకొని మంచిగా విదేశీ మద్యంతో ఎంజాయ్ చేసుకుంటూ కూర్చురట. అందులో ఇద్దరు డ్రగ్స్ కూడా పడ్డాట, గంజాయి కూడా తాగినట్టు ఇద్దరు. చిన్నగా ఈ ముచ్చట ఈ చెవులు ఆ చెవులో పడి రాజేంద్ర నగర్ ఎస్వైటి పోలీసు వాళ్ళ చెవులో పడ్డది. పోలీసు వాళ్ళు కుట్టారా దాన్ని బట్టి వచ్చి డోర్ తెస్తారు కదా, తను ఓవని సొయ్యి ఎవరికి లేదట, పాడైపోను. అంత ఆగమాగం వాడివి వాళ్ళందరి దగ్గర పిలిపించి మీ ఆధార్ కార్డు చెప్పురు, మీ పేరు చెప్పురు అంటే ఒక్కరు కూడా మేజర్ లేనట, అంతా మైనర్ లేనట. 50 మంది చూడురి. ఈ 50 మందికి 50 మంది ఏ ఒక్క పేదలు కూడా ఉండకూడదు. నాకు తెలిసి అంత డబ్బు గల పిల్లలే ఉండొచ్చు. పిల్లలు ఎడిపోతే ఉంది, వాళ్ళకేమో పైసలు కావాలి, వాళ్ళకేమో వేరే బిజినెస్లు కావాలి. పిల్లలు ఎటన్నా పడిసావని ఎడిపోతే మాకింది అన్నట్టు తల్లిదండ్రులకు ఉంటుంది. పిల్లలకి ఏముంటుంది, ఏమో అయ్యే ఎడుకోలే తీసుకొచ్చి ఉన్న మందిరెత్తులో చేయి పెడతాడు, తీసుకొని వస్తాడు, పైసలు మస్తుకునే అని పిల్లలకు ఉంటుంది. ఇలా పిల్లల తప్పు ఉంది, తల్లిదండ్రుల తప్పు ఉంది. మొత్తానికి మాత్రం ఇన్స్టాగ్రామ్ చేసిన పనికి 50 మంది పిల్లలు 50 మంది తల్లిదండ్రులు మొత్తం తలకాయ నేలకేసుకున్న కాలం వచ్చిందట.